హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. సుందరకోట సరిగూడు దగ్గర. సరిగూడులో వాటర్ ఫాల్స్ ఉంది కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. పై నుంచి పడుతుంది అనమాట. అన్ని హరివిల్లులు వస్తుంటాయి అనమాట. అవి కూడా చూపిస్తాను. ఈ 3 డేస్ ఉంటాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సంవత్సరానికి ఒకసారే వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళ ఊరైతే. మేమైతే పండగ గంగాదేవి పండగ ప్రతి సంవత్సరం మిస్ అవ్వమన్నమాట. ఆ తల్లి చాలా ఇంకా ఏదైనా కోరుకుంటే అవుతుంది అంటారనమాట. అందుకని ఇంకా ప్రతి సంవత్సరం మేము వదలకుండా వెళ్తామన్నమాట. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి 3 డేస్ ఉండి వస్తామన్నమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా, ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వము. అమ్మ వాళ్ళు అయితే ఇంకా ఫస్ట్ 4 డేస్ అవుతుంది పండగ 4 డేస్న చాలా బాగుంటుంది. కానీ మేము 2 రోజులు అయిపోయింది, ఇది 2వ రోజు అనమాట. ఈ 2 రోజుల్లో పండగ చూపిస్తాము, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అక్కడికి వెళ్ళాక అన్నీ చూపిస్తాము. ఆ ఊరు ఏంటి, ఆ కల్చర్ ఏంటి. చాలా అప్పుడు చిన్న చిన్న పూరి గుడిసెలు ఉండేవి సరిగుడు సుందరకోట అంటే. ఇప్పుడు చాలా కొండల పైనే కానీ డాబా ఇల్లులు అన్నీ కట్టేసుకున్నారు. ఆ ఊరు, ఆ వాతావరణం ఇలా ఉంటే మరి మంచిగా లొకేషన్ అంతా బాగుంటుంది అనమాట. చూపిస్తాము వెళ్ళిన తర్వాత. మేము ఇప్పుడు ఎలా వెళ్తున్నామని చూపిస్తాము. సరేనా ఫ్రెండ్స్? ఇక్కడ వాటర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇదంతా ఈ తాండవ వచ్చామండి. ఊరు వెళ్తున్నాం కదా సుందరకోట. ఇదంతా జీవితం అనమాట. చూడండి వాతావరణం ఎలా ఉందో. ధనశ్రీ వాళ్ళు అయితే చూస్తున్నారు కదా, అవ్వట్లేదే. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? సుందరకోట అయితే వచ్చేసామన్నమాట. సుందరకోట రూటు, వాటర్ ఫాల్స్ కూడా దగ్గరకు వచ్చేసింది. అది మేము వచ్చేటప్పుడు వెళ్తాము. మీరు ఎక్కువైపోయారు ఇక్కడ జనాలు. ఏం కాదు. ఇది వాటర్ ఫాల్ అనమాట. టూరిస్ట్ ప్లేస్ అనమాట. చూడండి ఎంత జనం ఉన్నారో. ఒరే తమ్ముడు, మేం రా, ఎవరనుకుంటున్నావు? తమ్ముడు మేము. చూస్తున్నారు కదా, ఓహో వాటర్ చూస్తున్నారు కదా. ఇలా వాటర్ అంటే ఇంట్లోని దండం పెట్టుకుంటారు కదా, అలా అనమాట. చూడండి వాటర్ ఫాల్ పైకి వస్తే ఇలా ఉంటుంది అనమాట. మేము పైకి వెళ్తున్నాం. అమ్మమ్మ వాళ్ళ ఊరు సుందరకోట. ఇప్పుడు లొకేషన్ అయితే బాగుంది కదా. వాయిస్ వినిపించకపోతే మళ్ళీ వాయిస్ పెట్టుకోవాలి. ఇదేం పెట్టలేదు, ఇదిగో ఎందుకు సెట్ అవ్వలేదు. మొన్న సెట్ అయింది మంచిగా. అదే కనుక ఇది కొండ ఉండిందండి. కొండ పెద్ద కొండ, నడిచి వెళ్ళినప్పుడు బాగుండేది. ఇప్పుడైతే చూడండి ఎంత పెద్ద కొండలో. చూడండి ఎర్రమట్టి తవ్వుకోవడం కోసం ఈ రూట్ వేసారు. కోతి పిల్లలు. చూడండి మామిడి చెట్లు అయిపోయి, కాయ లేదంట కానీ అయిపోయి అప్పుడే.
బోళ్ళు పిక్కలు ఉండే ఏరడానికి చచ్చిపోయేవాళ్ళు ఒకసారి. ఇదేనే ఆగు ఒక్క నిమిషం, అటు పక్క టేకు మొక్కలు ఉండాలా అటు పక్క ఏరడానికి ఏం లేవు ఇంకా. చూస్తున్నారు కదా అంత అడవి, చాలా బాగుంటుంది లొకేషన్. అది వర్షం పడుతుంది కదా లొకేషన్ అదినా. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళాలండి రూటు. వాతావరణం చూడండి, ఈ లొకేషన్ అయితే బాగుంటుంది. వాటర్ ఫాల్ నుండి పైకి వస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇది తాతయ్య వాళ్ళ ఊరు. కిందనైతే వాటర్ ఫాల్స్లు ఉంటాయి, చాలా వాటర్ ఫాల్స్లు ఉంటాయి. నడిచి వెళ్ళేటప్పుడు కనిపించాయి, కానీ ఇప్పుడు రూట్ చేస్తారు కదా పైకి, అందుకనే కనిపించవచ్చు. ఎవరు నడిచి వెళ్తున్నారు? ఆటో పైకి పోయిందేమో, పండగకి వస్తున్నారు వీళ్ళంతా. చూడండి ఈ రూటు ఎలా ఉందో, చూస్తున్నారు కదా. లోయ 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 లోయ. ఆటోకి జనాలు చూస్తున్నారా, ఆటో ఎక్కలేక జనాలు అందరినీ దింపేసి నడిపిస్తున్నారు. సుందరకోట అంతే, సుందరకోటే. ఇక్కడ సిగ్నల్స్ ఉండవండి, సిగ్నల్స్ లేని ఏరియా. ఎంత డెవలప్మెంట్ కూడా అవ్వలేదు, అందుకే సిగ్నల్స్ లేదు. చిన్న కారు ఉండేది అప్పుడు, పీతలు పట్టడాలుగా. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే ఫుల్ వర్షం. లేదు కదా స్కూల్ బిల్డింగ్. చూడండి ఫ్రెండ్స్, బాగుందా వాతావరణం అయితే. ఇలా ఉండదు, ఇంకా పచ్చగా ఉంటుంది వాతావరణం చూసి. పండగ అంటే ఇంకా పండగలాగే ఉంటుంది, వర్షం లేదు ఏం లేదు, ఇంకా పండగ చూద్దాం. ఊరైతే వచ్చేస్తాము, వర్షం పడిపోతుంది అనుకుంటున్నా. చూస్తున్నారు కదా. రిటర్న్ అమ్మో, రిటర్న్ చేయడానికి కూడా అక్కడ ఇది అవుతుందేమో, చూసుకో. అలా బాపాల ఇంట్లో అవుతుంది. వీడియో తీస్తున్నాను. చూపిస్తాను. యూట్యూబ్లో పెట్టుకోవడం. మా బాప్ప
కిచెన్ రూమ్. ఫ్రిడ్జ్. పిన్ని వీడియో. హలో. యూట్యూబ్లో పెట్టండి రా పెద్ద నా వీడియో తీయ